Let us look into the word of God for the necessary manna. మీ అందరి ప్రార్థనను బట్టి మీ అందరికీ వందనాలు. అవసరమైన వాక్య సత్యాల కొరకై దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. The topics that I have chosen for these 3 days special gathering is truths in connection with the assembly, the local assembly. ఈ 3 దినాల ప్రత్యేకమైన కూడికల కొరకై సంఘము అనే అంశాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. I think last time when I came we dwelt upon chapter 11 of Hebrews. మనం గత సంవత్సరం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నుంచి వాక్యాన్ని విన్నాం. That was mainly about the Old Testament saints. అది ఎక్కువగా పాత నిబంధన భక్తుల గురించినటువంటి వివరాలనే మనం విన్నాం. Now when we say that we are going to dwell upon the truths about the assembly, that have to do with the New Testament saints. సంఘం గురించిన అంశాన్ని అందిస్తాను అంటున్నప్పుడు ఇప్పుడు క్రొత్త నిబంధన విషయాలు చర్చిద్దాం, ధ్యానం చేద్దాం. It means about you and I, how we have to conduct ourselves in the church of God. దేవుని సంఘంలో నీవు నేను వ్యక్తిగతంగా మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే అంశాలను మనం నేర్చుకుందాం. We won't be going into the details of all that. సంఘానికి సంబంధించిన అన్ని విషయాలలోనికి మనం వెళ్ళటం లేదు కానీ, as you know, it is a very wide topic. సంఘము అనేది అది ఎంతో విస్తృతమైనటువంటి అంశం. But I have prayerfully chosen certain topics in that subject. అయితే సంఘం అనే అంశంలో కొన్ని భాగాన్ని నేను ప్రార్థనా పూర్వకంగా ఎంపిక చేసుకున్నాను. And it's my prayer that the Lord would bless the thoughts into our life. ప్రభు ఈ సంఘాన్ని గురించిన అందించబడే వర్తమానాన్ని మన హృదయానికి దీవించునుగాక అనేది నా ప్రార్థన. To begin with, let us turn to chapter 16 of Matthew's Gospel. అంశ ప్రారంభం కొరకై మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని తెరుద్దాం. We will read verses 17 to 19. 16వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చదువుకుందాం. Matthew 16, 17 to 19. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేలవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. May the Lord add his blessings upon the reading of this verse. చదవబడిన లేఖన భాగములపై ప్రభు తన యొక్క ఆశీర్వాదాన్ని మన కొరకై ఉంచునుగాక. The Lord here declares about the church for the first time in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు సంఘము అనే సంగతిని బయలుపరుస్తూ ఉన్నారు. And in the passage there are a lot of things which we can glean about the church. సంఘాన్ని గురించి అనేకమైన సత్యాలు ఈ భాగంలోంచే మనము నేర్చుకోగలం. But we won't be going into the details of that. సంఘాన్ని గురించిన అన్ని విషయాల్లోనికి ఇక్కడ ఉన్న భాగాల్లోనికి మనం వెళ్ళటం లేదు. Especially in this session, the truths that we are going to consider will be, introductory. ఈ ఆరంభ పలుకులుగా ఉపోద్ఘాతంగా సంఘాన్ని గురించిన సంగతులు ఈ భాగంలోంచి నేర్చుకుంటాం. There is one thing we have to remember. గుర్తించుకోవాల్సిన ఒక సంగతి ఏంటి అంటే, the truths about the assembly is something that should be reminded to the believers often. సంగతులు విశ్వాసులకి సారిగా జ్ఞాపకం చేయబడాలి. The reason is, we lose importance of it very, very often. ఎందుకు సారిగా జ్ఞాపకం చేయబడాలి అంటే, సంఘము అనే అంశానికి సంబంధించిన సత్యాలు చాలా సార్లు మనం కోల్పోతాం, మర్చిపోతాం. For many it is just a place for socializing. కొంతమంది సామాజికంగా కొంతమందిని కలుసుకునే ప్రాంతం కొంతమందికి సంఘము అంటే. When we live in this earth, we need relationship one another. Well, beyond that, people don't have idea about the local assembly. స్థానిక సంఘానికి కొంతమంది చేరి వచ్చినప్పుడు
కొంతమంది వ్యక్తులను కలుసుకుని సహవాసం చేయడం అంత మాత్రమే వారు ఆలోచన కలిగి ఉంటారు. దానికి మించి ఆలోచన చేయలేరు. For some people, local assemblies are just means of bringing up children in the knowledge of God's word. కొంతమందికి సంఘం అంటే తమ బిడ్డల్ని దేవుని వాక్యం తెలుసుకునే ఒక ప్రాంతము అని అంత మాత్రం వరకే అనుకుంటారు. I've noticed many people, చాలా మంది నేను గమనించాను, when they are young, when they are bachelors, well, they live anyhow. వారు యవన కాలంలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా జీవించారు. They marry, they have children. వారు పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లలు కలిగి ఉన్నారు. Even then also they continue like that itself. తర్వాత కూడా వారు ముందు ఎలా ఉన్నారో అలాగే జీవిస్తూ ఉన్నారు. But when the children start going to school or nursery and all that, అయితే పుట్టిన పిల్లలు స్కూల్కి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత they know that their children should not grow up like them, so they start going to Thomson. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, మేము జీవించినట్టుగా మా పిల్లలు జీవించకూడదు కాబట్టి ఆ పిల్లలతో పాటు వాళ్ళు మందిరానికి వస్తూ ఉంటారు. So they go to church only just for bringing up children in the Sunday school and things like that. ఇక్కడ మనం ఏం వింటున్నామంటే తాము ఎలా చెడ్డగా బ్రతికారో అలా బతకకుండా ఉండాలి అని, తమ బిడ్డలకి అలాంటి అలవాట్లు రాకుండా ఉండాలనే మందిరాన్ని తీసుకొస్తారు. కొంతమందికి సంఘం అంటే ఇంతే. For some people it is just a place of entertainment. మరి కొంతమందికి సంఘం అంటే అది ఒక వినోద స్థలం. If you go to some places, in some assemblies, there are instruments, this thing, good singing and all sorts of things. కొన్ని మందిరాలకు వెళ్తే ఈ సంగీత పరికరాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కడున్న వాళ్ళు ఏర్పాటు చేస్తారు. So many people think, why sit in the house and sleep? Let us go and sit there and listen to it. అందుకని కొంతమంది ఏమనుకుంటారంటే ఇంటికాడ ఎందుకు కూర్చుంటాం, అక్కడ పోతే కాస్త వినోదంగా ఉంటుంది అని కొంతమంది మందిరాలకు వెళ్తారు. What I'm trying to say is this: నేను ఏం చెప్తున్నాను అంటే people do not have right understanding about the local assembly. చాలా మందికి స్థానిక సంఘముల గురించిన సరైన దృక్పథము అనేది ఇంకా అర్థం కాలేదు. So the truths about it need to be reminded always. అందుకనే సంఘాన్ని గురించిన సత్యాలు మాటి మాటికి జ్ఞాపకం చేయబడాలి. I'm not telling that we don't know anything about it. సంఘం గురించి మీకు ఏం తెలియదు అని మాత్రం నేను చెప్పడం లేదు. We know it. మనకి ఎరుగుదము. But it is necessary for us to remind one another those truths. అయితే చెప్పబడిన సంఘ సత్యాలు మనము మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవడం అవసరం. It is because of that I have chosen prayerfully this topic for consideration in the series. అందుకనే ఈ 3 దినాల కూడికల కొరకై మనకు అవసరమైన సంఘ సత్యాలను నేను ఎంపిక చేసుకున్నాను. Now one thing we have to remember. అయితే ఒక సంగతిని మనం గుర్తుంచుకోవాలి. If you look at the local assemblies or say the assembly itself, the local assembly or the general assembly, I mean the universal church, well, we understand that these truths are very important in various vantage points. మనము స్థానిక సంఘ కోణంలో చూసినా, సార్వత్రిక సంఘ కోణంలో చూసినా చెప్పబడే ఈ సంఘ సత్యాలు అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి అనే సత్యం మనకు అర్థం కాదు. We understand that this is the most important topic even for the Lord. ప్రభువుకి కూడా అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే ఆయన సంఘము మాత్రమే. When we consider this topic, we should remember that we are considering a topic that is very dear to the heart of God. ప్రభువుకి, దేవుని హృదయానికి అత్యంత శ్రేష్టమైన శ్రేష్టమైన సత్యం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. Think about the world around us. మన చుట్టూ ఉన్న లోకాన్ని ఒకసారి చూడండి. When we look at it, there are a lot of important things, desirable things, isn't it? లోకంలో అనేకమైనవి కోరదగినవి కనబడతాయి. Big buildings are there. పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. Big corporate houses, businesses are there. పెద్ద పెద్ద కార్పొరేట్ ఇళ్ళు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. Think about all the technology and all that which is progressing around us. లోకంలో ఉన్న టెక్నాలజీ ఇంకా ఎంత వింతగా అది కొత్తగా అభివృద్ధి చెందుతుందో చూడండి. Some of the things even makes us wonderstruck, isn't it? అసలు కొన్ని విషయాలు చూస్తే మనము నోరేళ్ళ పెడతాం, ఆశ్చర్యపోతాం. So when we look at it, well, all those things are very important. వాటిని అన్నింటినీ మనం చూసినప్పుడు అవి చాలా అవసరమైనవి కదా అనిపిస్తాయి. But when the Lord looks at the things in the world, అయితే ప్రభువు ఈ లోకాన్ని చూసినప్పుడు the most precious thing, the most important thing in all this world is His church, His people. ప్రభువుకి ఈ లోకంలో
అత్యంత విలువైనది ప్రశస్తమైనది ఏదైనా ఉంది అంటే ఆయన పిల్లలమైన మనమే, సంఘము మాత్రమే. He is not looking at these big buildings and enjoying. ఆయన ఈ పెద్ద పెద్ద భవంతులను చూసి సంతోషంగా ఏమీ లేరు. He is not looking at all this technology and enjoying this thing. ఈ టెక్నాలజీని అంతటి చూసి దేవునికి ఏమి ఆశ్చర్యం కలగటం లేదు. The most precious thing, the most important thing that rejoices him is the assembly, his people. దేవునికి అత్యంత ప్రాముఖ్యమైనది, ఎక్కువ ఆనందాన్ని కలిగించేది ఆయన పిల్లలమైన మనమే. We are told that he loved the church and gave himself for it. మనం ఇలా చదువుకుంటాం, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకై తన్ను తాను సమర్పించుకున్నాడు. That much he loves the church. సమర్పించుకునేంతగా ఆయన సంఘాన్ని ప్రేమించాడు. So if this is very important for the Lord, then it should be very important for you and I also. అర్పించేంతగా ప్రభువుకి సంఘము ప్రాముఖ్యమైనది అయితే మనకి కూడా సంఘం ఎంతో ప్రాముఖ్యమైనది అయి ఉండాలి. Not only that, అంత మాత్రమే కాదు, you think about the work of God. దేవుని పనిని చూడండి. Work of God now happening in this world. దేవుని పని ఈ లోకంలో ఇప్పుడు జరుగుతూ ఉంది. What is God doing now in this world? దేవుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడు ఇప్పుడు? When we come to Acts 15 and 14, 15వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 14వ వచనంలో there we are told that he is actually separating a people of God from the Gentiles, from the Jews. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు అన్నాడు. Yeah, he is separating a people for his name. తన నామము కొరకై ఆయన ఒక జనమును ఇప్పుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. That is the greatest work that's happening in the world. లోకములో ఇప్పుడు జరుగుతున్న అతి గొప్ప కార్యమల్ల ఇదే. In the portion that we read just now, ఇప్పుడే చదివిన ఈ భాగంలో, that is in Matthew 16, మత్తయి 16లో there the Lord said like this, ప్రభు ఇలా అన్నారు, I will build my church. నా సంఘమును నేనే కట్టుదును అన్నాడు. I will build my church. నా సంఘమును కట్టుదును అన్నాడు. He is doing that now. ఆయన ఈ కట్టే పని జరిగిస్తూ ఉన్నాడు. That construction is going on now. ఆ నిర్మాణము, సంఘ నిర్మాణం ఇప్పుడు సాగుతూ ఉంది. That is the important thing, the most important thing that God is doing at this moment. ఈ క్షణములో భూమి మీద దేవుడు జరిగిస్తున్న అతి ప్రాముఖ్యమైన పని సంఘ He నిర్మాణం. does it through his people. He does it through his ఆయన people. ఈ కట్టే పనిని తన ప్రజల ద్వారా జరిగిస్తూ That ఉన్నాడు. means he does it through you and I. దాని అర్థం ఏంటి? నీ ద్వారా, నా ద్వారా ఈ నిర్మాణాన్ని ఆయన కట్టిస్తూ For ఉన్నాడు. us to be a part of this great work as we ought to, it is necessary for us to understand its truth. ఈ గొప్ప నిర్మాణంలో నీవు నేను పాలిభాగమయ్యే అత్యంత దేవుని కృప మనకి ఇచ్చాడు కాబట్టి ఏ కట్టుతున్నామో ఆ కట్టడం విషయం గురించి ఆలోచన నేర్చుకోవడం మనం చేయాలి. God loves this topic. దేవునికి సంఘము అనే అంశం ఎంతో ఇష్టం. To be a part of what God is doing now, we have to know this. కాబట్టి దేవుడి పనిలో ఉంచాడు కనుక ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకోవాలి. Not only that, అంత మాత్రమే కాదు, Satan is very much active in his attack against the church. మూడవది, సాతాను ఎంతో చురుకుగా సంఘం మీద దాడి చేస్తూ ఉన్నాడు. He does it in various ways. అనేకమైన కోణాల్లో సంఘం మీద దాడి చేస్తున్నాడు. He pollutes the pure doctrine that is given to us. మనకి ఇవ్వబడినటువంటి అతి శ్రేష్టమైన బోధను వాడు కలిపి చెరుపుతా ఉన్నాడు. Not only that, he pollutes the assembly also. సంఘాన్ని కూడా కలుషితం చేస్తూ ఉన్నాడు. And not only that, he brings persecutions also in various ways. అంత మాత్రమే కాదు, సంఘానికి అనేకమైన పద్ధతుల ద్వారా హింసను కలిగిస్తూ ఉన్నాడు. Not going into the details of that. ఆ విషయాలన్నీ వివరాల్లోనికి మనం వెళ్ళటం లేదు. What I want you to remember is church is under attack from the enemy very much these నేను days. జ్ఞాపకం చేస్తున్నానంటే సంఘము అత్యంత తీవ్రంగా దాడి చేయబడుతుంది శత్రువు చేత. As we are living in the end times, such tendencies, pollution and persecutions are increasing in a greater measure. అంత్య దినాల్లో మనం ఉంటుండగా సంఘం యొక్క హింస
మరింత హెచ్చుగా కనబడే దినాల్లో మనం ఉన్నాం. For us to withstand such attacks from the enemy, మన విషయంలో శత్రువు దాడి చేస్తుండగా మనం నిలబడాల్సిన వారమై ఉండగా, we need to encourage one another sitting under the sound of God. నిలబడాల్సిన మనము దేవుని వాక్య ఆరోగ్యకరమైన బోధ కింద ఒకరినొకరు ప్రోత్సహించాలి. So in that sense also, what I'm trying to say is, in various ways when you look at it, we see that these topics are very much important. నేనే చెప్తున్నానండి, వీటన్నిటి సారాంశం ఏంటంటే దేవుని సంఘము అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనది. My prayer that as we consider each topic, the Lord would encourage us and equip us. సంఘాన్ని గురించి చెప్పబడుతున్న సంగతులు ధ్యానం చేస్తుండగా ప్రతి అంశంలో ప్రభు మనల్ని ప్రోత్సహించునుగాక. God has instituted 4 institutions. ప్రభు ప్రారంభించిన 4 వ్యవస్థలు ఉన్నాయండి. We know that. మనకు తెలుసు అవి ఏమిటో 4. The first one is family itself. మొదటిది కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను ఆయనే ప్రారంభించారు. And the second one is human government. రెండవది మానవ పరిపాలన. Family you have in Genesis 2. రెండవ అధ్యాయంలో కుటుంబాన్ని దేవుడు ప్రారంభించడాన్ని చూస్తాం. Government you have in Genesis 9. 9వ అధ్యాయంలో మానవ పాలన గురించి మనం చదువుతాం. Then he instituted the nation of Israel. తర్వాత ఇశ్రాయేలు జాతిని ఆయనే ప్రారంభించారు. We have that in Genesis 12. అది ఆదికాండం 12లో మనం చూస్తాం. And then when we come to the New Testament, కృత నిబంధనకి మనం వచ్చిన తర్వాత we see the fourth one, that is he set up his church. 4వది ఆయన ప్రారంభించాడు సంఘము. Family, కుటుంబము, human government, మానవ పరిపాలన, Israel, ఇశ్రాయేలు జాతి and the church. సంఘము. If you look at the government, మానవ పరిపాలన, మానవ ప్రభుత్వాన్ని మనం చూస్తే it is mainly set up to keep the law and order in the society. మానవ పరిపాలన ఎందుకు ఆయన ప్రారంభించారంటే సమాజంలో చట్టాన్ని, న్యాయాన్ని పరిరక్షించడం కొరకే. The nation of Israel, they were raised so that God may send his word to the people, his oracles to the world. ఇశ్రాయేలు జాతిని ఎందుకు ప్రారంభించారంటే దేవుడు వర్తమానాన్ని పంపడానికి, లేఖనాలను పంపడానికి ఆయన ఈ జాతిని ప్రారంభించాడు. The families are set up so that they may, through them, the world may be replenished, filled with people. కుటుంబ వ్యవస్థను ఎందుకు ప్రారంభించాడు అంటే ఈ భూలోకం లేదా ఈ ప్రపంచం అంతా నింపబడాలి అని. And the church is set up so that God may, through them, save a company of people and bring them into conformity to his Son. సంఘాన్ని ఎందుకు ప్రారంభించాడంటే ప్రజలను రక్షించి యేసు ప్రభు రూపంలోనికి మార్పు చేయాలి అనే ఆయన సంఘాన్ని ప్రారంభించాడు. We are not looking at that first 3. మొదటి మూడింటిని మనం చూడము ఇప్పుడు. We are looking only at the 4th. 4వ దాన్ని మాత్రమే మనం చూస్తాం. The church. అది సంఘము. Just now I told the purpose of the church. సంఘం యొక్క ఉద్దేశం ఏంటో ఇప్పుడే చెప్పాను. That through them people, the sinners may be saved, and that such saved ones through their ministry may be conformed to the image of the Lord Jesus Christ. పాపిగా ఉన్న వ్యక్తి రక్షించబడి అతడు పరిచర్య ద్వారా యేసు ప్రభు రూపంలోనికి మార్చబడాలి అనే ఆయన సంఘమును ప్రారంభించాడు. He has set up this church over here so that this local assembly may be a light in this locality and save sinners from this locality, and that they may grow, they may be transformed and become more conformable to the image of the Lord Jesus. ఎందుకు ఈ ప్రాంతంలో స్థానిక సంఘాన్ని ఆయన ఉంచాడు అంటే ఈ చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా సువార్త ప్రకాశాన్ని ఇవ్వటానికి, దాని ద్వారా ప్రజలు రక్షించబడి సంఘములోనికి చేర్చబడి యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మార్చబడాలి అనే కార్యక్రమం కొరకై ఆయన సంఘాన్ని ఇచ్చాడు. When we come to the Garden of Eden, ఏదేను తోట దగ్గరికి మనం వెళ్ళినప్పుడు we see the original fall that happened. మానవులు ఎలా పడిపోయారో మూలము అక్కడ మనకి కనబడుతుంది. God made Adam and Eve and put them there.
ఆదాము అవ్వలను దేవుడు సృజించి అక్కడ ఉంచాడు. Not going into the details of it, we all know it. మీ అందరికీ తెలుసు కాబట్టి వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు. And all the necessary commandments for them were given. అక్కడ వారు ఉంచిన తర్వాత వారికి అవసరమైన ఆజ్ఞలు అన్నింటినీ ప్రభు వారు ఇచ్చారు. One of the commandments was that they should not eat from the tree of the knowledge of good and evil. అక్కడ మంచి చెడుల తెలివి నుంచి వృక్ష ఫలాన్ని తినకూడదు అనేది ఒక ఆజ్ఞ. And we know what happened. తర్వాత ఏం జరిగిందో మనం ఎరుగుదుము. Instead of obeying and becoming, recipients of God's blessings, they disobeyed and became recipients of God's curses. దేవుని మాటకు ఆజ్ఞకు లోబడి ఆశీర్వాదాన్ని పొందాల్సిన ఈ దంపతులు దేవుని వాక్యానికి అవిధేయులై శాపాన్ని పొందుకున్నారు. God's desire was that they will continue in obedience and become sharers of God's nature. దేవుని స్వభావంలో వారు దేవునికి లోబడి ఎల్లకాలము సాగాలి అనేది దేవుని కోరిక. But then serpent said, అయితే అపవాది సర్పము చెప్పింది, if you eat this, you will become like God. మీరు ఈ పండును తిన్నప్పుడు మీరు దేవతల వలె అయిపోతారని చెప్పింది. He was showing them a shortcut. వారికి దేవతల వలె దేవుని వలె అయిపోయే షార్ట్ కట్ చెప్తా ఉంది. You will just disobey, you will become like God. అవిధేయులు అవ్వండి చాలు దేవుళ్ళలాగా అయిపోతారు అంటా ఉంది. They obeyed Satan. అయితే వాడు అపవాదికి లోబడ్డారు. Instead of becoming like God, they became like the enemy, Satan. వాళ్ళు ఇలా చేయడం ద్వారా దేవుని వలె మార్చబడలేదు కానీ సాతాను వలె వారు మార్చబడ్డారు. If you look at the pages of history, if you look at the pages of the sacred history, we see that very clearly. పరిశుద్ధమైన గ్రంథ చరిత్రను చదువుతుండగా ఇట్టి మానవ స్వభావం మనకు కనబడుతూనే ఉంది. Spiritually, they became dead. ఆత్మ సంబంధంగా మనుషులు మృత స్థితిలో కనబడుతూ ఉన్నారు. Physical death also followed. తర్వాత భౌతిక సంబంధమైన మరణం కూడా మనుషులకు సంభవించింది. They got separated from one another. మనుషులు ఒకరినొకరు నుంచి ఒకరు విడిపోవడం ప్రారంభించారు. Separated from God. దేవుని యొద్ద నుంచి విడిపోయారు. Brother killing the brother. ఒక అన్న తమ్ముడిని చంపుతా వచ్చాడు. Well, all those sorts of things we see in the early pages of history following that. మనము ఆరంభ చరిత్రను చదువుతున్నప్పుడు ఇట్టి చరిత్రనే మనం చదువుతాం. That is why we said that instead of becoming blessed and becoming like God, they became like the enemy. వాళ్ళు దేవుని స్వరూపంలోనికి మార్చబడాల్సిన వారే, లోబడాల్సిన వారే ఉండగా వారు చేసిన అవిధేయత వల్ల శత్రువు రూపంలోనికి మార్చబడ్డారు. God loves his creation. దేవుడు తన సృష్టిని ప్రేమిస్తాడు. God is love. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. Now because of his love, God opened a way of redemption. ఇట్టి ప్రేమ అయిన దేవుడు ఆయన విమోచన మార్గాన్ని మన కొరకై తెరిచాడు. There at the time of that fall itself, we see the promise that God gives in connection with the seed of the woman. మానవ పతనం చెందిన ఆ సమయంలోనే ఆయన రక్షణాన్ని గురించిన ప్రవచనాన్ని, సంతానాన్ని గురించిన ప్రవచనాన్ని ఆయన చెప్పాడు. God began his work of redemption there itself. అక్కడ నుండి ఆరంభం నుండి దేవుడు తన విమోచన కార్యాన్ని ప్రారంభించాడు. Now in the history what God is doing is redeeming such fallen sinners. చరిత్ర అంతటిలో కూడా పడిపోయిన మానవుణ్ణి ఆయన ఎలా విమోచిస్తాడో సంగతులను మనం చదువుకుంటాం. And he is doing that through his people. ఈ గొప్ప విమోచన కార్యాన్ని దేవుడు తన ప్రజల ద్వారా జరిగిస్తాడు. If in the Old Testament time he gave the light for it through the people of Israel, పాత నిబంధన గ్రంథంలో ఇట్టి గొప్ప వెలుగుని ఇశ్రాయేలు ద్వారా ప్రపంచానికి ఇచ్చాడు. in the New Testament time he does it through the church. క్రొత్త నిబంధన కాలంలో ఈ విమోచన వెలుగుని సంఘము ద్వారా ఆయన బోధిస్తూ ఉన్నాడు. So that is why we said that through the church God is actually giving light of his son to the people, to the sinners, and bringing them to salvation, and not only that, transforming their lives and making them conformable to the son. చీకటిలో ఉన్న ప్రజలకు సంఘము ద్వారా వెలుగు కలిగించి వారు మార్చబడి సంఘములోనికి చేర్చబడిన తర్వాత సంఘములోనే వారు యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడే పరిచర్య ఆయన సంఘములకు ఇచ్చాడు. So that is the major purpose of God in setting up
his assembly. కాబట్టి సంఘాన్ని ఆయన భూమి మీద ఇప్పుడు ఉంచడానికి అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం వల్ల ఇదే. Through you and I, God is reaching out to the people around. నీ ద్వారా నా ద్వారా మన చుట్టూ చీకటిలో ఉన్న ప్రజలని ప్రభు కలుసుకోవాలని కోరుతున్నాడు. People should come to the Lord. ప్రభు దగ్గరికి ప్రజలు రావాల్సిన వారై ఉన్నారు. People should grow in the Lord. ప్రజలు ప్రభువులో ఎదగాల్సిన వారై ఉన్నారు. People should become more conformed to the image of his son. ప్రజలు దేవుని కుమారుని రూపంలోనికి మార్చబడాల్సిందే. This is the purpose of God in connection with each and every local assembly planted in various places. అందుకనే ఈ ఉద్దేశం ఈ పని కొరకే అనేకమైన ప్రాంతాల్లో ప్రభు తన స్థానిక సంఘాలను స్థాపించారు. But let me tell you one thing. ఒక మాట నేను మీకు చెప్తాను. This will not come just automatic. సంఘము అనేది దానంతటా అదిగా వచ్చింది కాదు. God has purposed this and he has provided all that is essential. దేవుడే ముందే ఉద్దేశాన్ని కలిగి ఈ సంఘం కొరకే చేయాల్సిన ఏర్పాట్లన్నిటినీ ఆయన జరిగించాడు. But then we have to cooperate with God and use these provisions for the glory of God. అన్ని ఆయన చేశాడు. మనమైతే ఆ దేవుని సంకల్ప విషయంలో ప్రభుకి సహకరించాలి. ఈ ఉపయోగంగా ఇది మన కొరకే వాడబడాలి. Then only God's great purpose or desire concerning each and every local assembly will be fulfilled. అప్పుడు మాత్రమే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు కోరుకున్నది ప్రతి స్థానిక సంఘంలో అప్పుడు మాత్రమే నెరవేర్చబడుతుంది. For example, ఒక ఉదాహరణ, it is necessary that the word of God should be given the right place in the gatherings. సంఘంలో దేవుని యొక్క వాక్యానికి సరైన స్థానం కల్పించబడాలి. It is necessary for each and every believer, brothers and sisters, to know God's purpose about the church. సంఘానికి సంబంధించిన దేవుని ఉద్దేశం ఏంటో స్థానిక సంఘంలో చేరి వచ్చే ప్రతి స్త్రీ పురుషునికి ఈ విషయాలు తెలియచేయబడాలి. It is necessary for each and every local gathering to have spiritual leadership. ప్రతి స్థానిక సంఘంలో ఆత్మ సంబంధమైన చక్కటి శ్రేష్టమైన నాయకత్వం ఉండాలి. Every believer ought to be exemplary in their conduct. ప్రతి విశ్వాసి తమ ప్రవర్తన విషయంలో ఇతరులకు మాదిరికరంగా ఉండాల్సిందే. Everyone in the fellowship ought to be responsible for what God has given them. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ప్రభు తాముకి ఏ బాధ్యత అప్పగించాడో దానిలో తూచా తప్పకుండా ఖచ్చితంగా ఆ బాధ్యత విషయంలో మనం ఉండాలి. There are a lot of things like that. ఇలాగున్న అనేకమైన విషయాలు ఉన్నాయి. Unless we don't care for those things, well, we cannot fulfill the purpose of God concerning you and I as a local assembly. ఈ విషయాల్లో మనకి ఎవరికైనా స్పష్టత లేకపోతే, అవగాహన లేకపోతే దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడదు. If we know this and cooperate with God's desire, ఒకవేళ ఈ సత్యాలు మనం ఎరిగి ప్రభువుకి మనం సహకారంగా ఉన్నప్పుడు, yes, in a measure we will be able to fulfill God's purpose ఎంతో together. కొంత దేవుని ఉద్దేశం నెరవేర్చబడడానికి మనము సహకరించిన వారము. And this is very important for us. అందుకని ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. So we will be looking at some of those things in the series of this study. కాబట్టి ఈ 3 దినాల కూటాల్లో ఈ స్థానిక సంఘాన్ని గురించిన అనేకమైన సంగతులు మనం చూడబోతున్నాం. As I mentioned, this is just an introduction for all. నేను ముందే చెప్పినట్లుగా కేవలం ఇది ఉపోద్ఘాతంగా మత్తయి 16 నుంచి చదువుకున్నాం. Now in the minutes before us, ఇంకా మన ముందున్న కొన్ని క్షణాల్లో I want to bring to your attention 3 things. 3 విషయాలు మీ గమనంలోనికి తీసుకురావాలనుకుంటున్నాను. Number 1, మొదటిది the meaning of the assembly. సంఘము అంటే అర్థం ఏమిటో మొదట చూస్తా. And secondly, రెండవది 2 aspects of the church. సంఘము అనే విషయంలో ఉన్న 2 కోణాలు. And thirdly, మూడవది the desire of the Lord in connection with the local assembly. సంఘము విషయంలో దేవుని ఉద్దేశం, దేవుని ఆశ. Coming first of all to the meaning. కాబట్టి మొదటి దాని చర్చిద్దాం. సంఘము అంటే అర్థం ఏమిటి? As we noticed, మనం గమనించినట్లుగా the first place where we have this word church occurring in the New Testament is where? ఎక్కడుందండి సంఘం అనే మాట కొత్త నిబంధన గ్రంథంలో మొదటిసారి Matthew 16:18. 16:18. The Lord himself uses that term. ప్రభువే నేరుగా ఈ విషయాన్ని చెప్పారు. He said,
that thou art Peter, and upon this rock I will build my church. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. The context in which the Lord introduces these truths about the church is very important. అయితే ప్రభు సంఘము అనే పదం ఇక్కడ పలికాడే, ఏ సందర్భంలో ఆయన ఈ సంఘం అనే దాన్ని వారికి వెల్లడి చేస్తున్నాడు, ఆ సందర్భం ప్రాముఖ్యమైనది. If you look at the earthly ministry of Jesus Christ, యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద చేసిన పరిచర్యను మనం చూసినప్పుడు, by the time we come to chapter 16 of Matthew's Gospel, 16వ అధ్యాయానికి వచ్చేసరికి about 2 years have passed. 2 సంవత్సరాలు అయిపోయింది ప్రభు పరిచర్యలో. We know that it was 3.5 years that we had the public ministry. ప్రభు బహిరంగంగా 3.5 సంవత్సరాలు సుమారుగా పనిచేసాడని మనం ఎరుగుదుము. 3.5 years of training the 12. ఆ 3.5 సంవత్సరాల్లో ఆ 12 మందిని ఆయన తర్ఫీదు చేస్తూ వచ్చాడు. Of course, it was not just the 12, big crowd was there. ఆ 12 మందే కాదు, ఇంకా అనేక మందిని కూడా ఆయన తర్ఫీదు చేశాడు. But the focus mainly was on the 12. అయితే ఎక్కువ దృష్టి ఆ 12 మీదే ఆయన పెట్టారు. Teaching them for 3.5 years. 3.5 సంవత్సరాలు ఆ 12 మందికి ఆయన బోధిస్తూ వచ్చారు. Now when you come to chapter 16 of Matthew's Gospel, now halfway is Paul. 16వ అధ్యాయానికి వచ్చేసరికి యేసు ప్రభు ఆ శరీరధారిగా చేసిన పని సగం అయిపోయింది. అప్పటికి The Lord took the disciples to a place called Caesarea Philippi. ఫిలిప్పుదైన కైసరియా అనే ప్రాంతానికి ప్రభు తన శిష్యులను తీసుకుని వెళ్ళాడు. There he asked them a question. అక్కడ వారిని ఒక ప్రశ్న అడిగాడు. We may say like this. ఇలా చెప్పొచ్చు. Here we have the Lord giving a test or examination for his students. తన శిష్యులకు, తన విద్యార్థులకు ప్రభు వారు ఒక పరీక్ష పెట్టారు, ఎగ్జామ్ పెట్టారు ఇక్కడ. Now halfway of training is over. కాబట్టి సగం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పరీక్ష పెట్టాడు ఆయన. Now you see how much they have earned, gained. వాళ్ళు ఎంతగా నేర్చుకున్నారో చూడదలిచాడు ఆయన. So he asked a question. వారిని ఒక ప్రశ్న అడిగాడు. What was the question? ప్రశ్న ఏమిటి? 13లో ఉంది. Whom do men say that I, the Son of Man, am? మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు అని ఆయన తన శిష్యుల్ని అడిగారు. ఇది ప్రశ్న. What does the people say about me? నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది ప్రశ్న. They answer. వాళ్ళు ఎలా అన్నారు? You don't have to go into all that. అక్కడే 14-15 ఉంది, చదువుకోండి. Then the second question. తర్వాత రెండో ప్రశ్న వచ్చింది. What was the second question? రెండో ప్రశ్న ఏమిటి? Whom say ye that I am? 15లో ఉంది. మీరైతే నేను ఎవడనని మీరు అనుకుంటున్నారు? The first question was, what do the people say about me? మొదటి ప్రశ్న ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ మనిషి కుమారుడు గురించి? Now the second question is, what do you say about me? రెండవ ప్రశ్న ఏంటంటే మీరైతే ఏమనుకుంటున్నారు నా గురించి? These questions are very important ఈ రెండు ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి. for us to be true witnesses of the Lord on this earth. మన కొరకైతే, ప్రభు కొరకై మనము తప్పకుండా మంచి సాక్షులమై ఉండాలి. Right answer for both these questions must be there. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానం ఉండి తీరాలి. If you do not know what the people know about Christ, you cannot speak to them. ప్రభు యేసు ప్రభువుని గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలియకపోతే వారికి నువ్వు సువార్త చెప్పలేవు. There are a lot of misconceptions about Christ around us. క్రీస్తుని గురించి అనేకమైనటువంటి తప్పుడు భిన్నాభిప్రాయాలు ప్రజలు కలిగి ఉన్నారు. There are people who think that, well, these are all just imagination of చాలా our mind. మంది అనుకుంటున్నారు ఇవన్నీ కూడా కేవలం ఊహలు మాత్రమే, నిజంగా ఏం జరగలేదు అనేవాడు ఉన్నారు. People who deny the historicity of Jesus. యేసు క్రీస్తు ప్రభు యొక్క చారిత్రకతను అనేక మంది తిరస్కరించేవారు ఉన్నారు. There are people who deny his deity. ఆయన దైవత్వాన్ని తిరస్కరించేవారు చాలా మంది ఉన్నారు. There are people who deny the death of Jesus. యేసు ప్రభు చనిపోయాడనే సత్యాన్ని తిరస్కరించేవారు చాలా మంది ఉన్నారు. These are all misconceptions around. మన చుట్టూ యేసు ప్రభువుని గురించినటువంటి భిన్నమైన ఆలోచనలు ఇవి. If you do not know their conceptions about Jesus, you won't be able to meaningfully communicate Christ to them. యేసు ప్రభువుని గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అవగాహన లేకపోతే అర్థవంతంగా మనం వారికి సువార్తను అందించలేము. So the first question is very important. కాబట్టి మొదటి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. You should know what people say about him. ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారో మీరు ఎరిగి ఉండాలి. What was the second question? రెండవ ప్రశ్న ఏమిటి? What do you say about him? మీరేమనుకుంటున్నారు ఆయన గురించి? Or if you do not have a right understanding, you will not be able to correct the misconceptions about Christ. నీకే ఆయన గురించిన సరైన అవగాహన లేకపోతే
లేకపోతే తప్పుడు అభిప్రాయం కలిగిన వారికి నువ్వు ఎలా సరి చేయగలవు? You should know what others think. ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు తెలియాలి. And you should have the right understanding of it. నీకు కూడా ఆయన గురించిన సరైన అవగాహన ఉండాలి. So these two questions the Lord asked those disciples were very important. అందుకని ప్రభువారు ఈ రెండు అతి ప్రాముఖ్యమైన ప్రశ్నల్ని తన శిష్యుల్ని అడుగుతా వచ్చాడు. For us also they are very important. వారికి మాత్రమే కాదు మనకి కూడా ఈ రెండు ప్రశ్నలు ఎంతో ప్రాముఖ్యమైనవి. But the blessed thing is where the disciples gave the answer correctly. ఆశీర్వాదకరమైన విషయం ఏంటి అంటే శిష్యులు సరిగా సమాధానం చెప్పారు. Means they passed the test. దాని అర్థం ఏంటంటే ప్రభు పెట్టిన పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యారు. Now what will happen when we pass the test? పాస్ అయితే ఏమవుతుందండి? You will be taken to the next class. తర్వాత తరగతిలోకి మీరు ప్రమోట్ చేయబడతారు. Yeah, promotion to the next class. తర్వాత తరగతికి మీకు ప్రమోషన్ వస్తుంది. Now higher studies. తర్వాత హైయర్ స్టడీ ఉన్నత విద్య. ఇప్పుడు Now the Lord is taking them to the next stage of their study. ఇప్పుడు యేసు ప్రభు వారి విద్యను ఉన్నత విద్యకు మారుస్తూ ఉన్నాడు. He started telling them about the death in Jerusalem. యెరూషలేములో జరిగే మరణం అనే అంశంతో ఆయన ఉన్నత విద్య ప్రారంభించాడు. Look at verse 21. 21వ వచనం చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. From that time forth he started telling about it. అప్పటి నుండి ఆయన ఒక విషయాన్ని తెలియజేయడం మొదలు పెట్టాడు. Before this, didn't Jesus say about his death anywhere? అప్పటి నుండి అంటున్నాడంటే దాని ముందు ఎప్పుడు కూడా యేసు ప్రభు తన మరణాన్ని గురించి చెప్పలేదా? Yes, he told them. ఆయన చెప్పాడు. But it was all indirect. అయితే అవన్నీ కూడా నేరుగా చెప్పలేదు, ఆయన పరోక్షంగా చెప్తూ వచ్చాడు. For example, in the beginning of his public ministry, he said, "Destroy this temple, I will raise it up in 3 days." ప్రభు సేవ ఆరంభంలో ఇలా అన్నాడు యూదులతోటి, మీరు ఈ శరీరాన్ని ఈ మందిరాన్ని కూలగొట్టండి, 3 దినాల్లో దీన్ని లేపుతాను అన్నారు. He was telling about his death and resurrection. కూలగొట్టడం లేపడం అంటే ఆయన మరణ పునరుద్ధానం గురించి చెప్తూ వచ్చాడు. Another time the Lord said, ఇంకొకసారి ప్రభు అన్నాడు, there is only one more sign, that is the sign of Jonas. మీకు మరొక సూచిక్రియ మాత్రమే చెప్తాను, యోనాను గురించిన సూచిక్రియ తప్ప మరేంటి మీకు ఇవ్వబడదు అని చెప్పాడు. Son of man will be in the earth. ఆ మనుష్య కుమారుడు భూమి మీద ఉంటాడు. That also refers to the death of Jesus. అది కూడా యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించిందే. But all that was indirect. ప్రభు తన మరణాన్ని గురించి చెప్తూ పరోక్షంగా చెప్తూ వచ్చాడు. Here onwards the Lord starts to speak to them directly, openly about the cross. ఇక్కడి నుంచి ఆయన సిలువను గురించి తన మరణాన్ని గురించి నేరుగా వారికి బోధిస్తాడు. And at the same time, అదే సమయంలో Lord revealed this truth about the church also. తన మరణాన్ని గురించి చెప్తున్న ఈ సందర్భంలో వచ్చే ఆయన తన సంఘాన్ని గురించి ఆయన I ప్రత్యక్షపరుస్తాడు. want you to notice that. ఇది మీరు గమనించాలని కోరుకుంటాను. At that same moment when he reveals about his death in Jerusalem, at that moment itself he spoke about the church also. యెరూషలేములో తన మరణం ఎలా ఉంటుందో ఆయన చెప్తున్న అదే సందర్భంలో ఆయన సంఘాన్ని గురించి ప్రస్తావించాడు. Or the Spirit puts the cross and the church together here in the passage. మరొక మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని యేసు ప్రభు యొక్క మరణాన్ని ఒకే సందర్భంలోంచి రాయిస్తూ ఉన్నాడు. And think about the connection between these two. ఈ మరణానికి సంఘానికి ఉన్న సంబంధాన్ని చూడండి. What is the connection? ఏమిటి సంబంధం? One is the cause and the other is the effect. ఒకటేమో కారణమైతే మరొకటి ఫలమైంది. What is the cause? కారణం ఏమిటి? The cross. సిలువ కారణమైంది. What is the effect? ఈ కారణం వల్ల వచ్చిన ఫలం ఏమిటి? The church. సంఘము వచ్చింది బయటికి. The church is the result of his suffering on the cross. సంఘము సిలువ మీద మనుష్య కుమారుని శ్రమల ఫలంగా బయటికి వచ్చింది. Remove the cross, church wouldn't have been there. సిలువను తీసివేస్తే సంఘం ఉండే అవకాశమే లేదు. So that is why we see these two things together in the same passage. అందుకని ఒకే భాగంలో దేవుని ఆత్మ సంఘాన్ని యేసు ప్రభు యొక్క శ్రమలను కలిపి రాయిస్తూ వచ్చాడు. Keeping that in our mind, ఇది మనసులో అలా ఉంచుకొని turn with me to chapter 22 of Genesis. ఆదికాండం 22వ అధ్యాయంలోనికి రండి. Chapter 22 of Genesis. ఆదికాండము 22వ అధ్యాయం.
I'm sure that we all know the content of Genesis 22. 22వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటో మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. We often read this portion in the time of worship. మనం రొట్టె విరిచే కూటంలో చాలా సార్లు ఈ భాగాన్ని నేర్చుకుంటాం, చదువుకుంటాం. What do we have here? ఇక్కడ ఏముందండి 22లో? The sacrifice of Isaac. ఇస్సాకు బలి రాయబడింది. That reminds us about what? ఈ ఇస్సాకు బలి దేని గుర్తు చేస్తుంది? The cross. సిలువను గుర్తు చేస్తుంది. God gave his one and only son. దేవుడు తన అద్వితీయ ఏకైక కుమారుని ఆయన ఇచ్చివేశాడు. Just as Abraham was ready to give his one and only son, God gave his one and only son. అబ్రహాము ఎలాగున తన ఏకైక కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడో అలాగుననే దేవుడు తన ఏకైక కుమారుని ఇచ్చివేశాడు. So we have the sacrifice of Isaac. 22లో ఇస్సాకు బలిని మనం చూస్తాం. Now notice another thing which the Spirit brings in that same chapter. ఇదే అధ్యాయంలో దేవుని ఆత్మ తీసుకుని వచ్చే మరొక అంశాన్ని మీరు చూడండి. Come to verse 20. 20వ వచనం చూడండి. And it came to pass after these things that it was told Abraham, saying, Behold, Milcah, she hath also borne children unto thy brother Nahor. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా మిల్కాను ఆమెయు నీ సహోదరుడు నాహోరునకు పిల్లలు కనెను. And then we have the list of those sons in verse 21 on. ఆ పిల్లలు ఎవరో 21 నుంచి లిస్ట్ చెప్పాడు. Whose his firstborn. జ్యేష్ఠ కుమారుడైన ఊజు ఉన్నాడు. And it goes on like that. అలాగే కొనసాగుతూ వచ్చింది. At the end of verse 22 we have the mention of Bethuel. 22లో మనం ఆఖరిలో చూస్తాం బెతుయేలు. Now come to verse 23. 23 చూడండి ఇప్పుడు. And Bethuel begat Rebekah. 22లోనే ఉంది ఆఖరిలో బెతుయేలు రెబ్కాను కనెను. We have the birth of Rebekah here. ఇక్కడ రెబ్కా జన్మ కనబడుతుంది. In the first part of chapter 22 we have Isaac. 22లో ఆరంభంలో ఇస్సాకు ఆరంభం చూస్తాం. That reminds us about the cross. ఇస్సాకు ఆరంభం సిలువను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. In the second part of chapter 22 we have Rebekah. 22వ వచ్చిన ఆఖరిలో రెబ్కా జననాన్ని చూస్తాం. Now what is the relationship between Isaac and Rebekah? ఇస్సాకుకి రెబ్కాకున్న సంబంధం ఏంటో చెప్పండి. Yeah, Daphne? చెప్పండి. Husband and wife, isn't it? వారిరువురు కూడా భార్యాభర్తలు. Of course, directly they have no, we cannot say cause and effect or anything like that. ఇస్సాకు ఇలా ఏంటి కాబట్టి రెబ్కా పుట్టిందని ఏం చెప్పలేము ఇక్కడ అయితే. But we see Rebekah, who is going to become his wife, being mentioned in that same chapter where Isaac sacrifice is mentioned. ఎక్కడ ఏ అధ్యాయంలో అయితే ఇస్సాకు యొక్క బలి చెప్పబడిందో అదే సందర్భంలో తనకు కాబోయే భార్య రెబ్కా జననాన్ని దేవుని ఆత్మ రాయించాడు. This tells us about the same thing that we are considering. ఇదే విషయాన్ని మనం పరిగణిస్తున్న ఇదే విషయాన్ని 22 కూడా చెప్తుంది. Cross and the church coming together in Matthew 16. మత్తయి 16లో సిలువ అలాగే సంఘము రెండు కలిసి వస్తున్నాయి. Cross is the cause and the church is its effect. సిలువ అనేది కారణమైతే ఆ కారణం వల్ల వచ్చిన ప్రభావం ఫలితం సంఘము అయింది. So the coming together of these two things in the same passage is very much appropriate. కాబట్టి ఒకే అధ్యాయంలో మత్తయి 16లో వచ్చినట్టుగానే ఆదికాండం 22లో అవి ఎంతో సరిగా సరిపోయే సందర్భం. So where he mentions about the cross, we see the Lord mentioning about the church. ఎక్కడైతే సిలువను గురించి దేవుని ఆత్మ రాశాడో అక్కడే సంఘాన్ని గురించి ప్రభు ఆత్మ రాయించాడు. I will build my church. నా సంఘమును కట్టుదును అన్నాడు. As I mentioned, first of all, look at the meaning of this word church. సంఘము అనే అంశం యొక్క అర్థాన్ని మనం చూస్తామని ముందే చెప్పాను. What is the church? సంఘము అంటే ఏమిటి? Many of time people look at a building and say, that is our church. చాలా సార్లు ప్రజలు ఏమంటారంటే ఒక కట్టడం ఒక బిల్డింగ్ చూపించి అది సంఘం అండి అంటారు. But we know that building is not the church. అయితే మనం ఎరుగుదాము బిల్డింగ్ సంఘం కాదు. In fact, if you look in the Christian history, క్రైస్తవ చరిత్ర ఆరంభ క్రైస్తవ చరిత్రలో మనం చూస్తే people started gathering, in a building for themselves only in the 3rd century. ఆ 3వ శతాబ్దంలో మాత్రమే మందిరాలు వచ్చాయి. So building was not important. అంతకుముందున్న క్రైస్తవులకి లేవు కాబట్టి బిల్డింగ్ అంత ప్రాముఖ్యమైనది కాదు. They gathered in the houses.
మందిరాలు లేనప్పుడు వారి ఇంట్లో కూడుకునేవారు. They will gather in any place which is convenient. ఏది వారికి అనుకూలమై ఉంటుందో ఆ ప్రదేశంలోనే వారు కూడి వచ్చేవారు. So a building is not a church. కాబట్టి మందిరము లేదా ఒక కట్టడము బిల్డింగ్ సంఘము కాదు. There are some people thinking about an organization like Baptist, Brethren, Pentecost. They think the church is such organization. కొంతమంది ఏమనుకుంటారంటే బాప్టిస్ట్ సంఘం, బ్రదరన్ సంఘం, పెంతెకోస్తు సంఘం లాగా అలాగే సంఘం అంటే అది ఒక సంస్థ అని అనుకుంటారు. But church is not an organization at all. సంఘము సంస్థ కానే కాదండి. But it is an organism, a living being. సంఘము అంటే జీవము కలిగిన అవయవాల సమూహం. There are others who think that Israel as a part of the church. మరి కొంతమంది అనుకుంటారు ఆ ఇశ్రాయేలు యొక్క కొనసాగింపే సంఘము అంటారు. There are many people who think like that and land up in wrong teachings. అలాగున కొంతమంది ఆలోచించి దుర్బోధలోనికి వెళ్ళిపోయారు. But one thing we should remember, మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే when the Lord said, I will build my church, ఆ సంఘమును కట్టుదును అని ప్రభువు చెప్పినప్పుడు it is in the future tense. ఆ మాట భవిష్యత్ కాలానికి సంబంధించిన మాట. That shows that the church was not in existence when the Lord told that. ప్రభువు మాట్లాడుతున్న సమయానికి సంఘము ఉనికిలో లేదు అనే సత్యాన్ని It గమనించాలి. began only on the day of Pentecost. పెంతెకోస్తు దినమున మాత్రమే ఆ సంఘము ప్రారంభమైంది. Then what is this church? అలా అయితే ఈ సంఘం ఏమిటి? Let me tell you one thing. ఒక విషయాన్ని చెప్తాను. The word church itself is a very inappropriate use. సంఘము అనే మాటే సరిగా ప్రయోగించబడలేదు అనేది మనం గమనించాలి. In the original, well, the word used is ecclesia. గ్రీక్ లో వాడబడిన పదము ఎక్లీషియా. Many of us know that. అందరికీ తెలుసు సంఘానికి వాడబడిన పదము ఎక్లీషియా. Ecclesia. And that ecclesia is a compound word. ఎక్లీషియా అనేది రెండు పదాల సమూహం, అది సముదాయం. Ek plus kalio is equal to ecclesia. ఎక్ ప్లస్ కాలియోస్ కాబట్టి ఆ రెండింటి కలిపితే ఎక్లీషియా అని వచ్చింది. Ek means out of. ఎక్ అంటే బయట నుండి. Kalio means a calling. కాలియో అంటే పిలువబడిన వారు. So when you put together, ఈ రెండింటిని కలిపితే it means a calling out. They are a called out company. బయట నుండి పిలువబడిన వారు అని అర్థం. That is the meaning of that. అది ఆ పేరు ఉండాలి నిజానికి పెట్టాలంటే. A company which is called out. బయట నుండి పిలువబడినటువంటి వారు. Called out from darkness. చీకటిలో నుండి పిలువబడిన వారు. Called out from death. మరణములో నుండి పిలువబడిన వారు. Called out from the world. లోకములో నుండి పిలువబడిన వారు. Called out from under Satan. సాతాను చేతిలో నుంచి అధికారంలో నుండి బయటకు పిలువబడిన వారు. Called out from sin. పాపము నుండి పిలువబడిన వారు. Called out unto glory. మహిమ కొరకై పిలువబడిన వారు. Called out unto his kingdom. ఆయన రాజ్యములకు పిలువబడిన వారు. Having an upward calling. ఆ ఉన్నతమైన పిలుపు కలిగిన వారు. Called out unto holiness. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. It's a called out company. కాబట్టి సంఘం అంటే బయటకు పిలువబడిన వారు. The word church was started for the first time in 16th century or 17th century. 1600 సంవత్సరంలోనో 1700 సంవత్సరంలోనో చర్చ్ అనే పదం ఉనికిలోనికి వచ్చింది. అంతకు ముందు లేదు. దేవుని పిల్లలు ఉన్నారు. When William Temple translated William Tyndale, when he translated the Greek Bible into New English, the word that he used was congregation. విలియం టిండేల్ గారు గ్రీక్ లోంచి ఇంగ్లీష్ లోకి బైబిల్ ని తర్జుమా చేస్తున్నప్పుడు ఆయన ఉపయోగించినటువంటి పదము సమూహము, కాంగ్రిగేషన్ అని వాడారు. Not church. సంఘమని కూడా చర్చ్ అని వాడలేదు ఆయన. That word was not there in the first English translation. మొదటి ఇంగ్లీష్ తర్జుమాలో కూడా చర్చ్ అనే పదం లేనే లేదు. It is told that one Theodore Bessa అనే ఆయన గురించి చెప్పబడింది. He was the first one to use the word church for the congregation. ఈ కాంగ్రిగేషన్ సమూహము
అనే పదానికి ప్రత్యామ్నాయంగా చర్చ్ అనే పదాన్ని ఆయన వాడారు. King James, who under whose desire this King James translation was made, was very much attracted with that word, sir. అయితే కింగ్ జేమ్స్ గారికి ఈ చర్చ్ అనే పదము ఎంతో ఆసక్తిని కలిగించింది. And he asked the King James translators to use the church wherever the ecclesia was found. ఎక్కడ ఎక్లీషియా అని కనబడుతుందో అక్కడ చర్చ్ అని మీరు రాయండి అని కింగ్ జేమ్స్ వారికి ఆజ్ఞాపించారు. Ecclesia comes in the New Testament for about 115 times. 115 సార్లు మనకి కొత్త నిబంధనలో ఎక్లీషియా అనే పదం కనబడుతుంది. Except in 2 or 3 places, every other place they use the word church. 1-2 చోట్ల తప్ప అన్ని చోట్ల సంఘం చర్చ్ అనే పదం కనబడుతుంది. That is how that word came into the Christendom. అలాగే చర్చి అనే పదము క్రైస్తవ ప్రపంచంలో ప్రవేశించింది. What is the meaning of that word, sir? చర్చ్ అనే పదానికి అర్థం ఏమిటి? Lords. ప్రభుది. There also the Lord not necessarily means the Lord Jesus. అక్కడ ప్రభుది అంటే యేసు ప్రభుదే కానవసరం లేదు. There were many lords. అక్కడ చాలా మంది ప్రభువులు ఉన్నారు, రాజులు, చక్రవర్తులు. But whatever it be, this word church became more prevalent, through the King James version. కింగ్ జేమ్స్ వెర్షన్ ద్వారా ఈ చర్చ్ అనే పదము ఎక్కువగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. But when the Brethren movement started, బ్రదరన్ మూవ్మెంట్ ఎప్పుడైతే ప్రారంభమైందో, they tried to, redeem that which was lost. ఏ అర్థమైతే కోల్పోబడిందో అర్థం తీసుకురావడానికి మరలా ప్రయత్నం చేశారు. This word ecclesia, the real translation should be assembly. That also was lost. ఎక్లీషియా దానికి అసెంబ్లీ అని ఉండాలి, కూడిక, సంఘం అని ఉండాలి. అది కూడా చాలా వరకు పోయింది. They started using assembly in the place of church. అక్కడ వాళ్ళు చర్చ్ అనే పదంలో అసెంబ్లీ అనే పదాన్ని వాడడం ప్రారంభించారు. So we often call it not as a church, though in the conversation we may use it, but still we prefer the word what? Assembly. మనం చాలా సార్లు చర్చ్ అని వాడతాం, కానీ మనం వాడాల్సిన మనకి అర్థవంతమైన పదం ఏదైనా ఉందంటే అది అసెంబ్లీ. But let me tell you one thing. ఒక మాట చెప్పనివ్వండి. In many places in India also recently, people who used to use the word assembly, they are turning now to church for a legal purpose. భారతదేశంలో అసెంబ్లీ అనే పదాన్ని ఏళ్లుగా సాగించిన సంఘాలు అనేకమైనవి న్యాయపరమైన చిక్కులు కొన్ని ఉన్నందుకు అసెంబ్లీ అనే పేరు బదులుగా చర్చ్ అని రాయడం ప్రారంభించారు. But we should be very clear about this idea of the assembly. అయితే సంఘానికి సంబంధించిన ఈ ఆలోచన విషయంలో మనమందరం కూడా స్పష్టంగా ఉండాలి. Ecclesia doesn't mean the church, it means a called out company. ఎక్లీషియా అంటే అది ఒక కట్టడం, ఒక చర్చ్ కాదు, అది బయటికి పిలువబడిన వారి సమూహమై. The best English word for that is assembly. ఇంగ్లీష్ లో ఉన్న చక్కటి మాట ఏమిటంటే అసెంబ్లీ. So as far as possible, we have to stick with that right rendering. సాధ్యమైనంత వరకు చక్కటి అర్థం ఇచ్చే అసెంబ్లీ అనే పదానికి కట్టుబడి ఉందా. Leaving that behind, అవన్నీ అలా పక్కన పెట్టండి. as I mentioned, the second thing I wanted to notice is the 2 aspects in the revelation of the church. రెండవది సంఘ ప్రత్యక్షతలో ఉన్న 2 కోణాలు అన్నాను, వాటిని మనం ఇప్పుడు చూద్దాం. This is familiar to us. ఇవి మనకి బాగా పరిచయం అయింది. సంఘానికి సంబంధించిన 2 కోణాలు. I don't have to go into the details of it. వాటి వివరాల్లోకి కూడా నేను వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. What are the 2 aspects in which we see the church in the New Testament? సంఘం అనగానే కొత్త నిబంధన భావంలో ఉన్న 2 కోణాలు. One is the local assembly. ఒకటి స్థానిక సంఘం. And the other one is the universal church or the general assembly. రెండవది సార్వత్రిక సంఘం. Local and universal. స్థానిక సంఘము, సార్వత్రిక సంఘం. For example, when we come to Ephesians 1:23, ఎఫెసీ పత్రిక 1:23 ఉదాహరణ చూడండి. ఎఫెసీ పత్రిక 1:23. there about the Lord it is told in verse 22, and has put all things under his feet and gave him to be the head over all things to the church, which is his body, the fullness of him that filleth all in all. ఆయన సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తముపైని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. Church is body.
సంఘము ఆయన శరీరం. In Colossians 1:18 also we see the same usage. We want to కొలస్సీ 1:18 లో కూడా అదే మాటను మనం చూస్తాం. church as the body. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని చూస్తాం. In Ephesians 5:25 ఎఫెసీ పత్రిక 5:25 లో he loved the church and gave himself for it. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తాను అప్పగించుకున్నాడు అని రాయబడింది. He loved the church. సంఘమును క్రీస్తు ప్రేమించాడు. But when we come to Galatians 1:2, గలతీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనానికి వచ్చినప్పుడు there we see a different usage. అక్కడ మళ్ళా ఇంకొక మాట రాయబడింది. Churches of Galatia. గలతీయలోనున్న సంఘములు అని రాయబడింది. Churches సంఘములు in plural. ఇక్కడ బహువచన పదం ప్రయోగించబడింది. In 1 Thessalonians 1:1, తెస్సలోనికయ పత్రిక 1:1 లో తెస్సలోనికయల సంఘము అన్నాడు. there also we see the church of the Thessalonians. తెస్సలోనికయలో ఉన్న సంఘము. Romans 16:1, రోమా 16:1 లో church at Cenchrea. కేంక్రియలో ఉన్న సంఘము అన్నాడు. If you look at all these phrases, ఈ పదాలన్నిటిని మీరు చూస్తే in some places we see singular usage, కొన్ని చోట్లేమో సంఘము అని ఏకవచనం చెప్పబడింది. in some places the plural. కొన్ని చోట్ల బహువచనం ప్రయోగించబడింది. In one place we saw that he gave himself for the church. మరి కొన్ని చోట్ల సంఘం కొరకే ఆయన తాను సమర్పించుకున్నాడు అని చదివాం. Which church? ఏ సంఘం అది? Church at Jerusalem? యెరూషలేములో ఉన్న సంఘమా? Church at Rome? రోమ్లో ఉన్న సంఘం కొరకా? No, it's a general usage. తాను సమర్పించుకున్నాడు అనే పదము Not about a company of people in a place. ఒక ప్రాంతంలో ఉన్న వారి కొరకు మాత్రమే కాదు. Example, that matter of a body. ఉదాహరణకి ఒక అలంకారం చెప్పబడింది శరీరము అని. Not about one church. ఒక సంఘం అని కాదు అక్కడ. The Lord cannot have, one head and many bodies. ఒకే తలకాయ అండి, రకరకాల శరీరాలు ఉండవు యేసు ప్రభుకి. One head, one body. ఒక శరీరం, ఒక శిరస్సు. And that body includes all the believers. ఆ ఒక్క శరీరంలో విశ్వాసులందరూ ఉంటారు. What I'm trying to say is this. నేను చెప్తున్నాను అంటే In some places we see the word church or ecclesia used in general. కొన్ని చోట్ల మనం చదువుకున్న సందర్భాలు కొన్ని చోట్ల సార్వత్రికానికి వాడబడింది సంఘం అనే పదం. In some places it is used specifically to a group of people in one place. మరి కొన్ని చోట్ల ఒక ప్రాంతంలో ఉన్న విశ్వాసుల కొరకై రాయబడిన పదం If you సంఘం. look at it in that way, అలా మీరు చూస్తే we see the two aspects of the revelation about a church. సంఘాన్ని గురించిన రెండు కోణాల ప్రత్యక్షత మనకి కనబడుతుంది. All inclusive అందరు విశ్వాసులు అందరు కలిపి ఒకటి, and people in a place included. రెండోది ఒక ప్రాంతంలో చేరి వచ్చే ప్రజలతోటి రెండోది. For our convenience, మన అనుకూలత కొరకై we call that gathering in a place, the ecclesia in one locality, as the local assembly. ఒక ప్రాంతంలో చేరి వచ్చే చీకటిలోంచి పిలువబడిన వాడు ఉన్నారు ఎక్లీషియా, వారిని మనం ఎలా అందాం? స్థానిక సంఘము అని. And that company of people, the general usage, that we call as general assembly or the universal church. అయితే ప్రపంచమంతట్లోంచి రక్షించబడే వాళ్ళు ఉన్నారు కదా, వారందరిని బట్టి మనం ఏమందామంటే సార్వత్రిక సంఘము. And the interesting thing to remember is this. ఆసక్తికరమైన విషయం ఏంటంటే జ్ఞాపకం పెట్టుకోవడానికి About the universal church and about the local assembly, it is the Lord himself who declared for the first time. యేసుక్రీస్తు ప్రభువే సార్వత్రిక సంఘాన్ని గురించి, స్థానిక సంఘాన్ని గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది కూడా. In Matthew 16:18, మత్తయి సువార్త 16:18 లో when the Lord said, I will build my church, నా సంఘమును కట్టుదును అని ప్రభు పలికినప్పుడు it was about universal church or the local assembly. అది సార్వత్రిక సంఘమా స్థానిక సంఘమా? The universal. అది సార్వత్రిక సంఘం. I will build my church. ఆ సంఘమును నేను కట్టుదును అన్నాడు. Upon this foundation, upon this rock I will build. ఈ బండ మీద, ఈ పునాది మీద అని ప్రభు తాను
స్వయంగా మాట చెప్తూ That's the universal church. అది సార్వత్రిక సంఘ ప్రస్తావన. When we come to in the Matthew's Gospel chapter 18, 18వ అధ్యాయం మత్తయి సువార్తకు వచ్చినప్పుడు there in verse 17 and 20, అక్కడ 17వ వచనము అలాగే 20వ వచనాన్ని మనం చూసినప్పుడు we see the Lord himself uttering about the local assembly. ప్రభువే స్వయంగా స్థానిక సంఘ ప్రస్తావన తీసుకుని వచ్చారు. Where 2 or 3 are gathered in my name, there am I in the midst. ఎక్కడ 2-3 నా నామమున ఏలైనగా కూడి ఉంటారో వారి మధ్య నేను ఉండును అన్నాడు. That is the smallest type of a local church. స్థానిక సంఘం యొక్క చిన్న రూపాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. And there in verse 17 the Lord uses that word ecclesia. 17వ వచనంలో సంఘం అనే పదాన్ని, ఎక్లీసియా అనే పదాన్ని ప్రభువు వాడుతాడు. There the Lord says about a problem between 2 people. ఇద్దరి మధ్య వచ్చినటువంటి సమస్యను ప్రస్తావిస్తూ వచ్చాడు ప్రభు. If one cannot settle that, ఒకవేళ ఒకడు వ్యక్తిగతంగా పోయి ఆ వ్యక్తిని సరిచేయలేకపోతే tell it to the ecclesia. సంఘానికి అతడు తెలియచేయాలి అని చెప్పాడు. So there we see the Lord telling about the local church. ఈ 17వ వచనంలో స్థానిక సంఘాన్ని గురించి ప్రభు మొట్టమొదటిసారిగా ప్రస్తావిస్తున్నారు. When it says tell it to the ecclesia, it is not the universal ecclesia. సంఘానికి చెప్పండి అంటే సార్వత్రిక సంఘానికి చెప్పమని కాదు. You cannot speak to the universal ecclesia. సార్వత్రిక సంఘంతో మాట్లాడలేము. It is about the local ecclesia. సంఘములకు తెలియజెప్పమంటే అది స్థానిక సంఘము అని అర్థం. It is after that the Lord says 2 or 3, where 2 or 3 are gathered unto my name and things. అలా చెప్పిన తర్వాత 20లో ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో కూర్చబడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందును. What I'm trying to say is this. నేను చెప్తున్నాను, In the New Testament we see these 2 aspects of revelation about the ecclesia. కొత్త నిబంధన గ్రంథంలో ఎక్లీసియాకు ఉన్నటువంటి ఈ 2 కోణాల్ని ప్రభువు వారు పలికారు. Universal and local. సార్వత్రిక సంఘము, స్థానిక సంఘము. And the Lord himself declared about it for the first time. ప్రభువే స్వయంగా ఈ రెండింటిని ఆయన పలికారు. And another thing we have to remember is మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే the universal assembly is all the believers from the day of Pentecost till the rapture. సార్వత్రిక సంఘములో విశ్వాసులు ఎవరు అంటే పెంతెకోస్తు దినము మొదలుకొని రక్షించబడిన వారు మొదలుకొని యేసు ప్రభు రెండవ రాకడ వరకు సంఘం ఎత్తబడే వరకు ఉండే విశ్వాసులందరి సమూహము సార్వత్రిక సంఘం. Pentecost to rapture. కాబట్టి పెంతెకోస్తు దినం మొదలుకొని సంఘం ఎత్తబడే వరకు మొత్తం ఈ కాలంలో ఉండేది. Lord said, I will build my church. సంఘమును నేను కట్టుదును అని ప్రభు చెప్పాడు. Started doing that on the day of Pentecost. పెంతెకోస్తు దినమున కట్టే పనిని ఆయన ప్రారంభించారు. And it is going to continue till the rapture when the church shall be taken up to be with him. సంఘము ఎత్తబడే సమయం వరకు ఈ సంఘం యొక్క కట్టుబడి కొనసాగుతూనే ఉంటుంది. All the believers put together is the universal church. విశ్వాసులందరి సమూహమే సార్వత్రిక సంఘం. Many of them are with the Lord now. అనేక మంది సార్వత్రిక సంఘంలో ఇప్పటికే ప్రభువుని దగ్గరికి వెళ్ళిపోయిన పరిశుద్ధులు A చాలా. good part of them are now with this earth. కొంతమంది భూమి మీద నివాసం చేస్తూ If ఉన్నారు. the Lord's coming tarries, many more are to be added. ప్రభు రాకడ ఒకవేళ ప్రభు చిత్తమైతే అనేక మంది చేర్చబడతారు. All put together is a universal assembly. అలాగన అందరూ కలిస్తేనే సార్వత్రిక సంఘం అయింది. Then what is the local assembly? మరి స్థానిక సంఘం అంటే ఏమిటి? We may explain like this. ఇలా మనం వివరించవచ్చు. It is a company of people called out in a locality unto his name for worship and witnessing. ప్రభుని ఆరాధించడం కొరకై, ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడం కొరకై ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు పిలువబడ్డారు. వాళ్ళనే స్థానిక సంఘము అన్నారు. A company of people called out unto his name in a locality for witnessing and worshiping. ఆరాధించడం కొరకై, ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడం కొరకై ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలను తన నామము కొరకై ఆయన ఒక చోటుకు చేర్చాడు. అదే స్థానిక సంఘం. That's a local assembly. అదే స్థానిక సంఘం. I know that we know these things. ఇవన్నీ మీకు తెలుసు అని నాకు తెలుసు. If at all there is anybody who is not familiar with this, just for their help I am telling this. ఎవరికైనా ఈ విషయాలు పరిచయం లేకపోతే మీరు ఈ విషయాలు తెలుసుకోవాలని కోరుతున్నాను. So in the New Testament we see these 2 aspects of the assembly very clearly. కొత్త నిబంధన గ్రంథంలో సంఘము అనగానే ఈ 2 కోణాలు మనం గమనించాలి. We saw the meaning.
అర్థాన్ని చూసాం. సంఘం అంటే అర్థము. We saw the two aspects. రెండవది సంఘానికి ఉన్న రెండు కోణాలను చూస్తున్నాం. Before I close, I want to tell you one more thing. ముగించే ముందు మరొక విషయాన్ని చెప్తాను. That is divine or God's expectation of the local assembly. స్థానిక సంఘము దేవుడు ఎలాగున ఎదురు చూస్తున్నాడు అనేది మనం చూస్తాం. We don't have to worry about the universal assembly. సార్వత్రిక సంఘం గురించి పెద్దగా విచారపడాల్సిన అవసరం లేనే లేదు. God is directly controlling it. ఆయన సార్వత్రిక సంఘాన్ని నేరుగా కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. We don't have to do anything. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సార్వత్రిక సంఘ కోణంలో. But we should be concerned about the local assembly. స్థానిక సంఘాన్ని గురించి మనం శ్రద్ధ కలిగి ఉండాలి. Now, what is God's desire, expectation about a local assembly? ఒక స్థానిక సంఘం నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? When you look at the relationship between the universal assembly and the local assembly, we see it very clearly. స్థానిక సంఘము సార్వత్రిక సంఘం ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తే దేవుడు మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడో మనకు అర్థమవుతుంది. Secondly, రెండవది, when you look at the metaphors for the universal assembly and the local assembly, we see it very clearly. రెండవది, స్థానిక సంఘానికి సార్వత్రిక సంఘానికి ఉపయోగించబడిన అలంకార పదాలు ఉన్నాయి, పోలికలు. వాటిని చూసిన దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు సంఘం నుంచి అనేది అర్థమవుతుంది. Thirdly, మూడవది, if you look at the names or titles given to the local assembly, there also we see God's expectation. స్థానిక సంఘానికి దేవుడు ప్రభు ఇచ్చిన పేర్లు కొన్ని ఉన్నాయండి. కొన్ని పేరుతోటి సంఘాన్ని ఆయన పిలిచాడు, స్థానిక సంఘాన్ని. ఆ సంఘాన్ని అవి మనం చదువుకున్న దేవుడు సంఘం నుంచి ఏం కోరుతున్నాడో మనకు అర్థమవుతుంది. మూడోది, This itself could have made a session, but I am not going into it. ఈ విషయాన్నే ఒక సెషన్ గా మనం చేయొచ్చు, కానీ నేను వాటి జోలికి I will tell this very briefly, and conclude. నేను చాలా క్లుప్తంగా ఈ విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. Divine expectation of the local assembly. మనం నేర్చుకునే అంశం ఏంటంటే మూడోది, స్థానిక సంఘం నుంచి దేవుడు ఆశిస్తున్నది. We see it first in its relationship with the universe. ఒకటి, దేవుడు ఏం ఆశిస్తున్నాడు స్థానిక సంఘం నుంచి అనేది మనకు అర్థం అవ్వాలంటే సార్వత్రిక సంఘానికి స్థానిక సంఘానికి ఉన్న సంబంధం తెలియాలి. What is the relationship? ఏంటండి సార్వత్రిక సంఘానికి స్థానిక సంఘానికి ఉన్న సంబంధం? The local assembly is a part of the universal. ప్రతి స్థానిక సంఘము సార్వత్రిక సంఘములో భాగమైంది. It's a part of the universal. ప్రతి స్థానిక సంఘము సార్వత్రిక సంఘములో భాగం. Very often the illustration for Atlantic Ocean. అట్లాంటిక్ సముద్ర మహాసముద్రం గురించి ఈ వివరం బాగా సరిపోతుంది. It touches 3 continents. అట్లాంటిక్ మహాసముద్రం 3 ఖండాలను తాకుతుంది. Touches America, అమెరికాను తాకుతుంది, Europe, ఐరోపాను తాకుతుంది, and Africa. ఆఫ్రికాను తాకుతుంది. Suppose somebody is standing in Brazil, ఎవరైనా బ్రెజిల్లో నిలబడి looks into the Atlantic, అట్లాంటిక్ చూస్తూ he points and says, "This is Atlantic Ocean." అక్కడి నుంచి చెప్తారు ఇది అట్లాంటిక్ సముద్రం అని బ్రెజిల్లో ఉంది. Is it right? అవునా కదా? He can see only 2-3 kilometers. అలా చూసి అక్కడ 2-3 కిలోమీటర్ల సముద్రాన్ని మాత్రమే చూడగలరు. Looking at it, he says, "This is Atlantic Ocean." అలా చూసి ఇదిగో ఇది అట్లాంటిక్ సముద్రం అంటారు. Is it right or wrong? రైట్ ఆ రాంగ్ అండి? It is right, it is wrong also. ఇది రైట్ రాంగ్ కూడా. He looks at the path and says, what? Which is the whole? ఒక 2-3 కిలోమీటర్లు కనబడే ఆ కొంచెం భాగాన్ని చూసి ఇదంతా అట్లాంటిక్ సముద్రం అంటున్నాడు. It is right because it is a part of the whole. అట్లాంటిక్ సముద్రంలో ఈ 1-2 కిలోమీటర్ల భాగం కాబట్టి అది అట్లాంటిక్ సముద్రమే. రైటే అది. Take a little water from there. దాని నుంచి కొంచెం నీళ్లు తీసుకోండి. Go to Africa. ఆఫ్రికాకు వెళ్ళండి. Take a little water from that side. అక్కడి నుంచి ఆఫ్రికా నుంచి అదే సముద్రం నుంచి కొన్ని నీళ్లు తీసుకోండి. Take it to the lab. ల్యాబ్ లోకి వెళ్ళండి. Test it. టెస్ట్ చేయండి. The properties will be the same. ఆ నీటి యొక్క లక్షణాలు అన్ని ఒకేలా ఉంటాయి. Why? ఎందుకని It is from the same ocean. అదే సముద్రం నుంచి తీయబడిన నీళ్ళు అవి. Part should show the quality of the whole. కొంచెం భాగము అది మనం పరీక్షించినప్పుడు మొత్తం యొక్క భాగం యొక్క లక్షణాలు ఇస్తుంది.
the part ought to show the quality of the whole. మొత్తము యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కొంచెం తీసుకుని పరిశీలించిన ఆ కొంచెము మొత్తం యొక్క లక్షణాలు ఇవ్వాలి. Universal assembly is the whole. సార్వత్రిక సంఘం అంటే మొత్తానికి సంబంధించింది. Local assembly is its part. స్థానిక సంఘము సార్వత్రిక సంఘములో భాగమైంది. Then the quality should be the same. అయితే స్థానిక సంఘము సార్వత్రిక సంఘము రెండు ఒకేలా ఉండాలి క్వాలిటీ. This is Lord's expectation. ఇది ప్రభు ఎదురు. Is the universal assembly submissive to the Lord? సార్వత్రిక సంఘం దేవునికి లోబడి ఉందా లేదా? Yes, 100%. 100% సార్వత్రిక సంఘం ప్రభువుకు లోబడే ఉంది. Local assembly? మరి స్థానిక సంఘాలు చెప్పండి. Is the universal assembly holy? సార్వత్రిక సంఘం పరిశుద్ధంగా ఉందా లేదా? Yes, 100%. 100% పరిశుద్ధంగానే ఉంది. What about the local assembly? మరి స్థానిక సంఘం ఏమిటి పరిశుద్ధత విషయంలో? I hope you understand. ఇంకా అర్థమవుతుందా? The Lord's expectation is that this part should show the quality of the whole. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి స్థానిక సంఘం యొక్క లక్షణాలు చూడగానే సార్వత్రిక సంఘం యొక్క లక్షణాలు ఇది ప్రతిబింబింపచేయాలి. So this relationship shows the expectation of the Lord. కాబట్టి సార్వత్రిక సంఘానికి స్థానిక సంఘానికి ఉన్న సంబంధాన్ని చూస్తే దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడో అనే మనకు అర్థమవుతుంది. The second thing I said was about the metaphors. రెండవది దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు అనే దాంట్లో రెండవ ఎగ్జాంపుల్ చెప్పాను, పోలికలు. When you come to the New Testament, క్రొత్త నిబంధన గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు for the universal assembly 7 metaphors are given. సార్వత్రిక సంఘానికి 7 పోలికలు చెప్పబడ్డాయి. If you look at the local assembly, there are also 7 metaphors. స్థానిక సంఘానికి కూడా 7 పోలికలు చెప్పబడ్డాయి. I hope you know that. మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. Think about the universal assembly. ఇప్పుడు సార్వత్రిక సంఘానికి గురించి ఒకసారి ఆలోచన చేయండి. Body, శరీరము ఒకటి, building, రెండవది కట్టడము, house, మూడవది ఇల్లు గృహము, bride, నాలుగవది పెండ్లి కుమార్తె, city, ఐదవది నూతనమైన పట్టణం, flock, మంద, new man. నవీన పురుషుడు. I'm not giving the references, you can find it home after reaching home. నేను వీటన్నిటికీ రిఫరెన్స్ ఇవ్వడం లేదు, మీరే ఎత్తుకుని రాసుకోండి. That's your homework. హోంవర్క్ అది. I will tell the list again. మళ్ళా లిస్ట్ చెప్తాను. Body, శరీరము, building, కట్టడము, house, గృహము, bride, పెండ్లి కుమార్తె, city, పట్టణము, flock, మంద, new man. నవీన పురుషుడు, నూతన పురుషుడు. Now look at the local assembly. స్థానిక సంఘం దగ్గరికి రండి. 7 పోలికలు చెప్తాను అన్నాడు. Again 7. మళ్ళీ Body, శరీరము, building, కట్టడము, a farm, వ్యవసాయము, virgin, కన్యక, flock, మంద, lampstand, దీపస్తంభము, epistle. పత్రిక. I will tell that again. మళ్ళా చెప్తాను. Body, స్థానిక సంఘానికి పోలికలు శరీరము, building, కట్టడము, farm, వ్యవసాయము, virgin, కన్యక, flock, మంద, lampstand, దీపస్తంభము, and epistle. పత్రిక. Each one can be taken and elaborated. I am not doing that. ప్రతిది కూడా తీసుకుని వివరించవచ్చు. నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. I want you to notice one thing first. ఒక్క మాట మాత్రం మీరు గమనించాలని కోరుతున్నాను. In both this list, you have certain metaphors in common. ఈ రెండు లిస్టులో కూడా కొన్ని పోలికలు ఒకేలా ఉన్నాయి, అవునా కదా? Can you tell me which are they? చెప్తారా అవేంటో? సార్వత్రిక సంఘానికి స్థానిక సంఘానికి పోలికలు ఒకేలా ఉన్నాయి కొన్ని. ఒకటి Body, building, and flock. మూడోది మంద. Out of 7, 3 are common in both the lists.
ఈ ఏడింటిలో మూడు రెండింటికి కూడా ఒకేలా ఉన్నాయి. What does it mean? దాని అర్థం ఏమిటి? See, one thing we should remember, all these metaphors are used to show what the Lord expects about the church. ప్రతి పోలిక ఎందుకు ఉపయోగించబడిందంటే దేవుడు స్థానిక సంఘం నుండి లేదా సంఘం నుండి దీన్ని కోరుతున్నాడు, అందుకే ఆ పోలిక చెప్పాడు. In each metaphor, well, we see the Lord's desire about the local assembly. ప్రతి పోలికలో దేవుని ఆశ కనబడుతుంది. So when three are common, మూడు విషయాలు రెండింటికి ఒకేలా ఉన్నప్పుడు what we understand is what he expects about the local, the universal assembly, he expects about the local assembly. ఏడింటిలో మూడు ఒకేలా ఉన్నాయి, ఉమ్మడిగా ఉన్నాయి కనుక సార్వత్రిక సంఘం నుంచి దేవుడు ఏం కోరుతున్నాడో స్థానిక సంఘం నుంచి కూడా అదే విషయాన్ని దేవుడు, like a body, both these entities ought to be united. శరీరం వలె ఈ రెండు సార్వత్రిక స్థానిక సంఘం ఐక్యం చేయబడి ఉండాలి. Building as he dwells there, it should be holy, the universal and the local. కట్టడం అని చెప్పబడింది, అది సార్వత్రికమైన సంఘమైన ఆయన నివాస యోగ్యంగా ఉండాల్సిన. As a flock, it should be gathered unto the shepherd in the midst. మూడోది మంద అని చెప్పబడినప్పుడు అది కాపరి దగ్గర చేరి రావాల్సిన మంద అయి ఉంది. Not going into the details. నేను వివరాల్లోకి వెళ్తాను. What I'm trying to say is this: నేనేం బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను even అంటే this metaphors also tells us that the Lord desires that the local assembly should be what? The universal assembly. ఈ పోలికలు కూడా సార్వత్రిక సంఘం నుండి స్థానిక సంఘం నుండి దేవుడు ఏం కోరుతున్నాడు అనే సత్యాన్ని బోధిస్తున్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, if you look at the titles given to the local assembly, స్థానిక సంఘానికి ఇవ్వబడిన పేర్లు చూడండి, that also tells us this desire of the Lord about the local assembly. ప్రభు యొక్క ఆశ స్థానిక సంఘం నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ పేర్లు మనకు సూచిస్తుంది. It's called as the churches of God. దేవుని సంఘములు అని పిలువబడ్డాయి. It is under his ownership. దాని అర్థం ఏమిటంటే దేవుని అంటే ఆయన యాజమాన్యం, It is- ఆయన హక్కుదారుడు ఈ సంఘానికి. It is called as the churches of the saints. పరిశుద్ధుల సంఘములు అని పిలువబడినప్పుడు It shows the character desire, holiness. పరిశుద్ధత సంఘాల లక్షణం అని చెప్పబడింది. It's called as the churches of the of the Gentiles. అన్యులలో నుండి పిలువబడిన సంఘాలు అని చెప్పబడినప్పుడు That shows the unity that should be there. ఆ ఉండాల్సిన ఐక్యతను గురించి ప్రభు ఎదురు It's చూస్తున్నాడు. called as the churches of Christ. క్రీస్తు సంఘం అని చెప్పబడినప్పుడు It shows our duty to be fulfilled under the Lord, to be under his lordship. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రభుత్వం కింద ఎంతగా సంఘములో పడాలో చెప్పాడు. Let me not go into the details of all. అయితే ఈ విషయాల వివరాలు అన్నిటిలోనికి ఇప్పుడు మనం వెళ్ళటం లేదు. One thing I want you to remember is this: అందరూ గుర్తించుకోవాల్సిన ఒక్క విషయాన్ని చెప్తాను. God has great expectation about each and every local assembly. ప్రతి స్థానిక సంఘం నుంచి దేవుడు ఎంతగానో ఆశ పెట్టుకొని ఉన్నాడు, ఎదురు చూస్తూ. If we do not know those desires, we will not be able to conduct ourselves, behave ourselves as we ought to in the house of God. ప్రభు సంఘం నుంచి ఏం ఎదురు చూస్తున్నాడో మనకి తెలియకపోతే మన స్థానిక సంఘాల్లో మనం ఎలా ప్రవర్తించాలో మనకి తెలియదు. That is why we are reminding these truths. అందుకనే అవి తెలియాలి అనే ఈ సత్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ఆత్మ. We began with seeing the importance of this topic. ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత అనే అంశంతో మనం ధ్యానం ప్రారంభించాం. It's all the most important thing that God, desires about the church is స్థానిక సంఘాన్ని గురించి ఎంతో ఎక్కువగా గొప్ప ఆశ ప్రభు కలిగి ఉన్నాడని చూసాం. to reach out to the people, ఏమిటి ఆశ అంటే ప్రజలను మనం చేరి రావాలి, save the sinners, పాపులు రక్షించబడాలి, and see that they are transformed and become conformable to the image of God. దేవుని కుమారుని యొక్క స్వరూపంలోనికి ప్రజలు మార్చబడాలి. అందుకే ఆయన సంఘాన్ని స్థాపించాడు. That will not happen automatically. ఇలాగ జరగడం అనేది అప్పటికప్పుడు జరిగేది, దానంతట జరిగేది కాదు. We should cooperate the one who said, I will build my church. నా సంఘమును కట్టుదును అని పలికిన ప్రభువుకి రక్షించబడిన మనం అందరం సహకరించాలి. We are co-workers with God. మనము దేవుని జత పనివారమై ఉన్నాం. We should know what he is doing and cooperate with that. ఆయన జత పనివారంగా మన ప్రభు ఏం చేస్తున్నాడో మనకు తెలియకపోతే మనం సహకరించలేం. If we do that, మనం జరిగించినట్లయితే the purpose of planting us here will become fulfilled. సంఘాన్ని దేవుడు ఎందుకు ఈ ప్రాంతంలో ప్రారంభించాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడుతుంది. Yes, that should be our desire also. మన యొక్క ఆశ కూడా అదే అయి ఉండాలి. Then we were looking at certain introductory truths. తర్వాత సంఘాన్ని గురించిన కొన్ని
ప్రారంభ సత్యాలు కూడా చూసాం. Meaning of that word. సంఘం యొక్క అర్థాన్ని చూసాం. Two aspects of it. సంఘానికి ఉన్న రెండు కోణాలు మనం చూసాం. God's expectations of it, of the local assembly, we saw in three ways. మూడోది సంఘాన్ని నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అనేది మూడు కోణాల్లో మనం In చూసాం. the relationship between universal assembly and the local స్థానిక assembly. సంఘము సార్వత్రిక సంఘం యొక్క సంబంధాన్ని చూసినప్పుడు ప్రభు ఏం ఎదురు చూస్తున్నాడో మనం The చూసాం. metaphors used for both. రెండవది స్థానిక సంఘము సార్వత్రిక సంఘానికి ఉపయోగించబడిన పోలికలు మనం చూస్తున్నాం. And not only that, the titles used for the local assembly. అంత మాత్రమే కాదు, సంఘానికి పెట్టబడిన పేర్లను చూసి ఆయన సంఘం నుంచి ఏం ఆశిస్తున్నాడో చూస్తున్నాం. Remember one thing. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. In various ways, he has made his expectations clear. అనేకమైన పద్ధతుల ద్వారా అనేకమైన కోణాల్లో ఆయన సంఘం నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడో స్పష్టం చేశాడో. That day when we stand before it, ఆ రోజున ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు we will never be able to say, I didn't know this. ప్రభువా నీ ఇంతగా ఎదురు చూస్తున్నావో నాకు తెలియలేదు ప్రభు అని I అనలేదు. didn't know this way your expectation ఇదే about నా నుంచి దేవాన్ని ఎదురు చూసేది అని ఆ రోజున అనలేదు. He has made it clear. అనకుండా అన్ని ఇప్పుడే స్పష్టపరిచాడు. We should know it. వాటిని మనం ఎరిగి ఉండాలి. Cooperate with what God is doing. మన ప్రభు ఏం జరిగిస్తూ ఉన్నాడో ప్రభుకి మనం సహకరించాలి జత పని వారగా. If we do that, అలా మనం జరిగించినట్లయితే people will be brought to the Lord. ప్రభు కొరకై ప్రజలు సంపాదించబడతారు. People will grow in the Lord. ప్రజలు ప్రభువులో ఎదుగుతా ఉంటారు. Lord expects that from you and I. ప్రభు నీ నుంచి నా నుంచి దీనినే ఎదురు చూస్తూ May these truths that we are considering be an encouragement in that area. మనం చదివిన మనం ధ్యానం చేస్తున్న ఈ సత్యాలు ప్రభు కోరిన దిశలో మనకు ప్రోత్సాహం కలుగును గాక. May the Lord bless these words. ప్రభు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించుగాక.